నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలను పొందుతారు. ఇక పాత మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అప్రయత్నంగానే పూర్తి అవుతాయి ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి మంచి అవకాశం అనేది వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యంత అద్భుతంగా కనబడుతున్నవి. అవసరానికి ధనప్రాప్తి అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యంత ప్రయోజనకరమైన ధనలాభాన్ని పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగస్తులకు తాము అనుకున్న బదిలీలను పొందగలిగేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వైద్య రంగంలో కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మంచి శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటేంత శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల చెప్పుల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే విదేశీయానం చేసే సూచనలు కూడా కనబడుతున్నవి. వృశ్చిక రాశి వారు తమపై ఉంచిన బాధ్యతలను నిర్వహించి మంచి గుర్తింపును పొందుతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ముఖ్యమైన పనులలో ఉన్న ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను లభిస్తాయి. వృశ్చిక రాశి వారు వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయం కలుగుతుంది. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మరింత మెరుగుపడుతుంది. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆశించిన లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక కీలక సమాచారం ఊరటనిస్తుంది. ముఖ్యంగా రాజకీయవేత్తలకు కళాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇంకా మహిళలకి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.